మీ గాయత్రి శ్రీమాత్రే నమః. ఇదిగోండి మామిడికాయ ముక్కలు, మామిడికాయ పచ్చడి పెట్టడానికి కాయలు తీసుకొని కొట్టించుకుని వచ్చానండి. ఇప్పుడు వీటన్నిటిని దీని మీద రేపర్ ఉంటుంది కదండి, ఇవన్నీ తీసి ముక్కలు తుడుచుకోవాలి. గట్టిగా ఉంటాయి కాబట్టి నేను అక్కడే కొట్టేవాళ్ళు ఉంటే కొట్టించుకుని వచ్చాను. రేపర్లు తీసి తుడిచిపెట్టిన మిగతావన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాము. కంప్లీట్ అయిపోయినాయండి. ఇవి పైన లోపల జీడి, పైన రేపర్స్ లాంటి పుట్టు లాంటిది ఉంటుంది కదండి, ఒక లేయరు, అవి మొత్తం తీసేసుకున్నానండి. ఇదిగోండి, అంటే నేను కొద్దిగానే పెడుతున్నాను ప్రస్తుతము. ఇది మొత్తం 1.5 kg ముక్కలు వచ్చినాయి. ఇప్పుడు ఇవి తీయంగా ఒక 100 grams అన్నా తరుగుపోయి ఉంటాయి. వెయిట్ చేసే మిషన్ ఉన్నది, ఇది ఇంటి పర్పస్ వాడుకునేది. ఒకటి ఎందుకైనా ఉంటుందని తీసుకున్నాను దీన్ని. మీషోలో బాగా పనిచేస్తుంది. మీరు ఎవరైనా చూసుండకపోతే ఇట్లాంటిది ఒకటి తీసుకోండి, రాని వాళ్ళు. నేనైతే ఎప్పుడు కొలతలతోనే పెట్టుకున్నానండి, కాకుంటే ఇది ఉన్నది కాబట్టి నేను ఈసారి వెయిట్ ప్రకారం పెట్టుకుంటున్నాను. ఎట్లయినా పెట్టుకోవచ్చండి. ఒక ఉప్పు ఒక్కటి సరిపోతే పచ్చడి ఎట్లా పెట్టినా చెడిపోదండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ఇవి చూస్తున్నారు కదా, 1555 ఉన్నది వెయిట్. అంటే ఈ గిన్నె వెయిట్ 156 ఏమో ఉందండి. అది పోతే 1400 grams ముక్కలు ఉన్నాయండి. మనం పొట్టు అవన్నీ తీసేసాం కదా, అవి ఒక 100 grams పోయినాయి, 1400 ఉన్నాయి. దీంట్లో నేను 2 types ఆఫ్ పికిల్ పెట్టాలనుకుంటున్నాను. ఒకటి ఆవఘాటు ఎక్కువ, ఒకటి ఆవఘాటు తక్కువతో చూద్దాం. ఇప్పుడు డివైడ్ చేద్దాం ఫస్ట్ ముక్కల్ని. ఇవి 1/2 kg ముక్కలండి, వీటిని సపరేట్ పెడుతున్నాను. ఇవి 900 grams అండి, అంటే 1/2 kg సపరేట్ వేరేగా పెట్టడానికి. ఇది 2 ఆవకాయలే, కాకపోతే కొంచెం డిఫరెన్స్తో పెడుతున్నాను. ఇప్పుడు ఎట్లా పెట్టుకోవాలో చూద్దాము. 900 grams ఉన్న దాంట్లో ఫస్ట్ పసుపు వేసుకుంటున్నానండి, చిటికెడు. ఎందుకంటే అసలు పచ్చళ్ళు పెట్టేది, పచ్చడి నిలవ ఉంటే లక్ష్మి అనేవాళ్ళండి, ఎప్పటికీ ఇంట్లో ఉండాలని. అందుకని ఫస్ట్ చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను నేను. వెయిట్ చేయడానికి బౌల్ పెట్టుకున్న. సాల్ట్ కిలోకి 1/2 kg కదండి, ఇది 900 grams ముక్కలు ఉన్నాయి కాబట్టి నేను 200 పోస్తున్నానండి. ఇది 200 grams, అంటే బౌల్ వెయిట్ పోగా మిగతాది 200 grams తీసుకున్నానండి. ఇంట్లో పోసేసుకుందామండి. 150 grams వరకే పోస్తున్నానండి. కారం ఎంత ఉంటుందో మనం తిని చూడలేము కాబట్టి మామూలుగా అయితే 200 వరకు పోసుకోవచ్చు కారము, బట్ నేను ఒక 50 grams తగ్గించి పోసుకుంటున్నాను. అందుట్లో 100 grams ముక్కలు కూడా తక్కువ ఉన్నాయి కదా, మనం లేకపోతే కష్టం అవుతుంది. తినగలిగితే మళ్ళీ తక్కువైంది అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. దాన్ని కూడా దీంట్లో పోసేసుకుంటున్నానండి. ఆవపిండి కూడా ఒక 100 grams వేసుకుంటున్నానండి, ఎక్కువ వేయట్లేదు. ఎప్పుడైతే కారం ఎంతో ఇది కూడా అంతే. కారం కంటే కూడా రకంత ఆవపిండే ఎక్కువ వేసుకునేది, కానీ ఈసారి నేను కొంచెం తగ్గిస్తున్నాను. తింటలేదు, ఎక్కువ అవుతుందని ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను కొద్దిగా తక్కువ, ఒక 100 grams వరకు వేసుకుంటున్నాను. ఇవి కూడా కలిపేస్తున్నానండి. అన్నీ ఒకదాని మీద ఒకటి పోసాను. ప్రస్తుతం ఒక 15 grams వరకు మెంతులు పోసుకుంటున్నా. వేద్దనుకున్నా కానీ శనగలు కొన్ని వేస్తున్నానండి. మా అబ్బాయి చూస్తే శనగలు ఎందుకు వేసావు అంటాడు, కొన్ని వేసిన శాస్త్రానికి. ఇప్పుడు ఇదంతా ఇది నిండిపోయింది కదండి, ఇది చిన్నగా ఉంది, పెద్ద బౌల్లోనే వేసేసుకుంటున్నాను. అయితే నేను నువ్వుల నూనె వాడతా కాబట్టి నేను ఇది ఈసారి ఇదేం కంపెనీ వేరేనా, నువ్వుల నూనెనండి ఇది. దీన్ని పోసుకుంటున్నాను. కిలోకి 1/2 kg లెక్కండి. ముక్కలు 900 grams ఉన్నాయి. నెక్స్ట్ పోసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒక 500 grams, అంటే ఇంచుమించు 1400 grams అయింది. 1400కి ఇప్పుడు కిలోకి 1/2 kg చొప్పున 400 grams పోస్తున్నానండి ముక్కలు. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఏం చేయి పెట్టుకొని మొత్తం ఇట్లా కలపాల్సిన అవసరం లేదండి. నేనైతే ఇట్లా గట్టెతోటే కలుపుతున్నాను ప్రెజెంట్. ఉప్పు తగిలినాక ముక్కలకి దాంట్లో ఉన్న తడి వస్తుంది, ఇవన్నీ కలుస్తాయండి. కొంచెం ఇంగువ వేసుకుంటున్నానండి, టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అట్లానే మిగిలిన ఆయిల్ కూడా ఒక చుక్కున్నది, కరెక్ట్గా సరిపోయిందండి. 1400 grams-కి 400 సరిపోయిందండి. కలిపేసి పెడితే 3వ రోజు మనకి ఒకవేళ తక్కువైనా ఎక్కువైనా, ఏది తక్కువైనా ఏది ఎక్కువైనా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి.
చూసారు కదా, కంప్లీట్ అయిపోయిందండి. ఇంతే అండి, ఇంత సింపుల్గా కొత్త ఆవకాయని, ఆంధ్ర ఆవకాయని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్ని పచ్చి ఇంగ్రీడియంట్సే వాడతామండి. దీనికి ఏది పోపు పెట్టే పని, పొయ్యితో పని లేకుండా చేసుకునే పచ్చడి అండి ఇది. ఎంతో సింపుల్గా 1/2 kgకి 100 grams సాల్ట్ పోస్తున్నానండి. ఇది 75 grams, అంటే కిలోకి 150 grams చొప్పున. 1/2 kg కాబట్టి 75 grams పోసుకున్నాను. ఒక 25 grams ఆవు పొడి దీంట్లో, అందుకనే వేరేగా కలుపుతున్నా అండి. దీంట్లో చాలా తక్కువ ఆవ పొడి, అందుకనే స్పెషల్గా పక్కకు కలుపుతున్నాను. అంటే ఇది ఉన్న దాంట్లోనే 2 types పెట్టుకుంటున్నాను. అది ఒకళ్ళు తినరు, ఇది ఒకళ్ళు తినరు. అట్లా సపరేట్ పెడితే ఎవరు ఏది కావాలంటే అది తింటారు. దీంట్లో కొంచెం మెంతులు కాకుండా మెంతి పొడి వేసుకుంటున్నానండి. సుమారుగా కిలోకి 1/2 kg కదండి ఏదైనా. దీంట్లో గ్రౌండ్ నట్ ఆయిల్ పోస్తున్నానండి. పచ్చళ్ళది ఇది కూడా. ఇది కొంచెమే కలుపుతున్నా కాబట్టి దీంట్లో పల్లి నూనె పోసాను. అది సంవత్సరం అంతా నిలవ ఉండాలి కాబట్టి దానికి నువ్వుల నూనెకి ముక్కని బిగదీసే, మనిషికైనా ఒంటికి రాసుకుంటే ఒళ్ళు గట్టిగా తయారవుతుంది, నరాలకి మంచిగా సత్తునిస్తుంది నువ్వుల నూనె. అందుకని నువ్వుల నూనె ఆ ముక్క బిగవటానికి నువ్వుల నూనె వాడుకుంటే మంచిది. ఇది పల్లి నూనె అంత బిగు రాదు, అయినప్పటికీ అప్పటికప్పుడు 3 నెలల్లో 6 నెలల్లో తినడానికి బాగానే ఉంటుంది. అందుకని దీంట్లో అయితే 1/2 kgనే కాబట్టి నేను పల్లి నూనె పోసాను. చూస్తున్నారు కదా, ఇదేమో నా మామూలు కొత్త ఆవకాయ ఆంధ్ర స్టైల్లో పెట్టింది. ఇదేమో రెగ్యులర్గా ఎట్లయినా పెట్టుకోవచ్చు అనుకునేటప్పుడు ఇలా పెట్టుకోవచ్చు. అయితే దీంట్లో నేను వెల్లిపాయలు వేయాలి, ఇంకా తీయలేదు. ముందు ముక్కలు ఇట్లా ఉప్పు కారం నూనె పోసి పెడితే ముక్కలు ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఇవి బేసిక్గా అన్నీ కలపాల్సినవన్నీ కలిపేసిన. మీకు ఎవరికైనా ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఇంత సింపుల్గా ఇంట్లోనే ఆవకాయ పెట్టుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు బయట ఎప్పటికి అవసరమైతే అప్పుడు కొనుక్కొచ్చుకుంటున్నారు. దానికంటే మనం పెట్టుకుంటే చాలా బాగుంటాయి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక్కరోజు మనం వర్క్ చేస్తే మన సంవత్సరం అంతా హ్యాపీగా ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. దీంట్లో వెల్లిపాయలు కలపాలి కదండి. నేను పొట్టు తీసి పెట్టుకున్నాను సుమారుగా కొన్ని పాయలు. ఒక్కసారి పలిసిచ్చుకొని ఇట్లా కచ్చా పలుకుగానే ఉండాలి, కొద్దిగానే మ్యాష్ అవుతుంది ఎక్కడన్నా ఒకటి. ఇప్పుడు దీన్ని కూడా దీంట్లో కలుపుకుందాము. నెక్స్ట్ ఆవాలు, దీంట్లో వాడిన ఆవ పొడి, సాల్ట్ అన్నీ నేను ఇప్పటికిప్పుడు మిక్సీ పట్టుకున్నానండి. కారం మాత్రం మనం బయట గిన్నెలో పట్టించుకుంటాం, కానీ ఇవన్నీ ఇప్పటికిప్పుడు తయారు చేసుకొని మన చేతులతో హ్యాపీగా ఏం ప్రిజర్వేటివ్స్ లేకుండా చేసుకుంటే మనకి సంవత్సరం అంతా నిలవున్నా చక్కగా ఉంటుందండి. మీరందరూ కూడా తయారు చేసి మీరు ఎట్లా చేస్తారో, ఇది ఎట్లా ఉంటుందో మీరు ఈ స్టైల్లో తయారు చేసి నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపి పెట్టుకుందామండి. దీంట్లో ఇంగు వేసి చేసిన ఆవకాయ ఇది వెల్లిపాయ వేసింది. ఇదొక స్టైలు, ఇదొక వెరైటీతో చేశాను. ఇప్పుడు మూత పెట్టేస్తాను నేను. 3rd day కానీ దీన్ని తిరగలిపి ఏది తక్కువైందో చూసుకొని అప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే అండి, ఇంకా పెద్ద దీంట్లో చేయాల్సిందేం లేదు. ధన్యవాదాలు.